పీసీసీ చీఫ్ పదవి కోసం హస్తం నేతలు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో నేతల లాబింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నెలాఖరులో కొత్త పీసీసీ ఎంపీగా ఉంటుందని పార్టీలో టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది. ఆల్రెడీ సీఎం అభిప్రాయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. రేసులో చాలా మంది సీనియర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ రేసు కొనసాగుతుంది. చాలా మంది ఆశావాహులు ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. ఎందుకంటే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆయన పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకొని ఈ నెల 27తోని 3 ఏళ్ళు ఆయన పీరియడ్ కాబోతుంది. ఇక కొత్త పీసీసీని ఎంపిక చేయాల్సిన బాధ్యత ఏఐసీసీ మీద ఉంది. ఆ పార్లమెంట్ ఎన్నికల ముందే పీసీసీని కొత్త పీసీసీ ఎంపిక ఉంటుందని అందరూ భావించారు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ను ఎంపిక చేస్తామని ఏఐసీసీ ప్రకటన చేయడంతో ఆ ఎంపిక అయిపోయింది. ఇక ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కొత్త పీసీసీ పగ్గాలు ఎవరికి వస్తాయని కాంగ్రెస్ నేతలు ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సిడబ్ల్యూసీ సమావేశం రీసెంట్గా ఢిల్లీలో జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా పీసీసీ చీఫ్ ఎన్నిక పైన కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది. చాలామంది ఆశావాళ్ళు అయితే పోటీ పడుతున్నారు. చూసుకున్నట్లయితే 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు పీసీసీ చీఫ్ పదవి కోసం పోటీ పడుతున్నారు. మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, అదేవిధంగా జగ్గారెడ్డి 3 ప్రజెంట్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నారు. వారికి పీసీసీ చీఫ్ పగ్గాలు అప్పచెప్పాలని ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్న పరిస్థితిని కడితే ఎవరికి వారు ఇండివిజువల్గా ఏఐసీసీ నేతలతోని మంతనాలు చేస్తున్నారు. ఇప్పటికే జగ్గారెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి పీసీసీ చీఫ్ పగ్గాలు దక్కించుకోవాలని ట్రై చేస్తున్నారు. మరోవైపు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ స్థాయిలో లాబింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఉన్న మధుయాష్కి కూడా తను కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియరు, ఏఐసీసీ నేతలకు చాలా సన్నిహితుడు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా తన స్థాయిలో పీసీసీ పగ్గాల కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఇక 3 మంత్రులు అంటే డిప్యూటీ సీఎంగా ఉన్న బట్టి విక్రమార్క, అదేవిధంగా మరో మంత్రి పొన్నం ప్రభాకర్, ఇక మంత్రి సీతక్క ఈ 3 మంత్రులు కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఎస్టీ కోటాలో సీతక్కకు పీసీసీ చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే పీసీసీ పగ్గాలు వస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. కానీ ఆమె మంత్రిగానే ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇక పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యూ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. దాదాపు 30-35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్ కూడా పీసీసీ రేస్లో ఉన్నారు. కానీ ఆయన మంత్రి పదవి వదులుకోవడానికి ఇంట్రెస్ట్గా లేరు. మంత్రి పదవితో పాటు పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీని వృత్తలు ఇస్తానంటూ కూడా ఆయన సన్నిహితుల దగ్గర చెప్తున్నారు. కానీ మంత్రి పదవికి రాజీనామా చేస్తేనే పీసీసీ పదవి ఇస్తానని ఏఐసీ నుంచి డైరెక్షన్ వచ్చింది. కానీ మరోవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కర్ణాటక ఫార్ములానే తెలంగాణ అమలు చేయాలి, కర్ణాటకలో పీసీసీ చీఫ్గా ఆడ డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం పదవి కూడా ఉంది. అదే ఫార్ములాను తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేస్తే తనకు పదవి వస్తుందని కూడా బట్టి విక్రమార్క భావిస్తున్నారు. అదే స్థాయిలో ఢిల్లీ స్థాయిలో కూడా లాబింగ్ చేస్తున్న పరిస్థితిని కనబడుతుంది. మరోవైపు మరో మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా ఎస్సీ మాదిక సామాజిక వర్గం నుంచి ఆయన కూడా ట్రై చేస్తున్నారు. ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి పీసీసీ పదవి దక్కినట్లయితే దామోదర్ రాజనరసింహ కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ వీళ్ళిద్దరూ లైన్లో ఉన్నారు. కానీ దామోదర్ రాజనరసింహ మంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తి లేదని ఆయన భావిస్తున్నారు. సో ఎస్సీ సామాజిక వర్గం చెల్లి మాదిక సామాజిక వర్గం చెల్లి చూసినట్లయితే సంపత్ కుమార్ పేరు పరిశీలనలో ఉంది. కానీ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బ్లెస్సింగ్స్ ఉంటేనే ఆయన పీసీసీ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్ కోసం చాలామంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన బ్లెస్సింగ్స్, అదేవిధంగా ఏఐసీసీ స్థాయిలో ఉన్న నేతల బ్లెస్సింగ్స్ ఈ 2 ఉంటేనే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరు ఢిల్లీలో ప్రతిపాదిస్తారు, ఎవరికి ఇస్తే బాగుంటుంది? ఎందుకంటే ఇక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఇటు పార్టీని ప్రభుత్వాన్ని 2 సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్టీ పగ్గాలు ఎవరికి ఇస్తే 2 సమన్వయంతో పనిచేస్తారనేది కూడా ఏఐసీసీ భావిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి సానుకూలమైన వ్యక్తులకే పీసీసీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఇట్లా పార్టీలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ నేత ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రముఖ వ్యక్తికి త్వరలోనే పీసీసీ రాబోతుంది అనేది కూడా ఆయన ప్రకటన చేశారు చిట్ చాట్లో. సో ఆ ప్రముఖ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు పార్టీలో ఒక జోరుగా చర్చ జరుగుతుంది. ఈ ఈక్వేషన్స్లో కూడా సీనియర్ నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. సీనియర్ నేతలు ఎవరు అంటే మళ్ళీ చూసుకున్నట్లయితే జానారెడ్డి పేరు కూడా తెరపైకి రీసెంట్గా 2-3 రోజుల నుంచి ఆయన పేరు కూడా తెరపైకి వస్తుంది. ఇక
రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్న మైనార్టీ వర్గం నుంచి సన్నిహితులుగా ఉన్న షబీర్ అలీ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ జరుగుతుంది. సో కానీ రెడ్డి సామాజిక వర్గమైన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు పీసీసీ చీఫ్గా బీసీ సామాజిక వర్గానికే లేకపోతే ఎస్సీ సామాజిక వర్గానికే మాదిక సామాజిక వర్గానికే ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి పీసీసీ ఇచ్చినట్లయితే ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఈ ఇద్దరు పేర్లు వినిపిస్తాయి. వీరితో పాటు మదియాష్కి పేర్లు కూడా, ఈ ముగ్గురు పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక మరికొంతమంది కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నా మరి సోషల్ ఈక్వేషన్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో లాయాలిటీ అదేవిధంగా సీనియారిటీ బేస్ చేసుకొని ఈసారి పీసీసీ ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. మరి ఏ సామాజిక వర్గానికి ఇస్తారు, ఎవరికి పీసీసీ పదవి దక్కుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక నేతల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే కొనసాగుతుంది. సిడబ్ల్యూసీ సమావేశాలు అదేవిధంగా పీరియడ్ ఆఫ్ టైం అయిపోవడంతో ఈ నెలాఖరున కొత్త పీసీసీ వచ్చే అవకాశం అవుతుంది. ఎవరి సక్కి వాళ్ళు పెద్ద ఎత్తున లాబింగ్ చేసుకునే పరిస్థితిని కనబడుతుందని. రైట్ రాజు, థ్యాంక్ యూ.